దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నీకు నచ్చిన మంచి అన్నమాచార్య కీర్తన. ఓకే. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సూపర్ రాజు. సో మొత్తానికి నువ్వు ఒక్కటి కాదు అన్ని సకల కళలు నేర్చేసుకోవాలి, అన్ని మ్యూజిక్. తప్పకుండా. ఎలా ఉంది మృదంగం? సూపర్, చాలా బాగుంది. అసలు అసలు టైం తెలియట్లే నాకైతే. ఇంకేంటి రాజు, మొత్తానికి అసలు నువ్వు పాట పాడుతున్నావా, పాట అమృతం లాగా తాగేస్తున్నావా? నేనా? నేను తాగట్లా, పాడుతున్నా. ఎందుకంటే నువ్వు సిస్టర్ని చూపించావు, అన్నయ్య అంది, నువ్వేవో ఇంకా యంగ్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే 10th అయిపోయినట్టు ఉన్నావు. అంటే అమృతం తాగుతున్నావు. ఓహో, అవునా? చెప్పలేదు ఎవరు? ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం. ఏమయ్యా ఇలా ఆడేసుకుంటున్నావు? ఎంగుగా ఉండడం నా తప్ప కాదా? కాదు అమ్మా, కాదు కాదా? ఆవిడ అక్క, ఆవిడ అక్కేలా అవుద్ది, చెల్లి అవుద్ది, అదే నేను అన్నని అవుతా. అదే అన్నే, ఏంటండి కానీ ఇంకా 10th క్లాస్ లాగే ఉన్నాడు కదా. ఎందుకు పోయ్యా నాకు? ఇది కాంప్లిమెంట్ రాజు. థ్యాంక్ యూ. ఏమంటున్నా అంటే, అంతే, ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే ఆవిడ అక్క అంటారు, నన్ను అంటే నేను ఒక్కడిని కాదు కదా అన్నది. మీరు ఒక్కరే కాదు, చాలా మంది అంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు. రాజు, మరి మృదంగం మీద ఇంకొక పాట పాడేస్తావా? ఓకే రైట్ రాజు. శివరంజని నవరాగిణి వినినంతనేనా అణువణువు కరిగించే అమృతవాహిని, శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లివే, సంగీత గగనాన జాబిల్లివే, రాగాల సిగలోన సిరిమల్లివే, సంగీత గగనాన జాబిల్లివే, స్వరసుర చరి తరంగానిది, స్వరసుర చరి తరంగానిది, స్వర సహృదయ వీణావాహిని, శివరంజని నవరాగిణి. వెరీ నైస్ రాజు. ఇక మనం FM స్టేషన్ మారుద్దాం. ఓకే ఓకే, క్లాసికల్ అయిపోయింది, మాస్క్ వచ్చేద్దాం, మాస్క్ వెళ్ళిపోదాం, మెలడీకి వద్దాం, మాస్క్ వద్దాం. అంతే రాజు. ఎందుకంటే పట్టుకోండి. ఇక తీసేద్దాం అమ్మా, అది పక్కకు పెడదాం. రాజు, నువ్వు ఈ పాట పాడేది అవి పక్కన పెడితే ఎప్పుడన్నా ఈ ప్లేసెస్ ఉంటాయి కదా, తిరుమల కానీ ఇట్లా వెళ్ళావా ఎక్కడికైనా?
లేదన్న వెళ్ళలేదు ఇప్పుడు. ఎప్పుడు? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కడికైనా వెళ్ళావా? అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అట్లా ఇప్పుడు చిన్నప్పుడు? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా. అంతా ఇక్కడేనా? నువ్వు ఎటు పోలేదు? చెప్తున్నా కదా, పాట పాడడానికి మ్యూజిక్ వెళ్ళేవాడి అంతే తప్ప అంతే, హైదరాబాద్. ఏ చుట్టాలది కూడా మనం వెళ్ళలేదు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళది ఇక్కడే ఉంటది, ఓకే. నేను ఇక్కడే ఉంటా. ఇప్పుడంటే నువ్వు ఇప్పుడు మూవీస్ చూస్తా చాలా ప్లేసెస్ తెలుస్తుంటాయి కదా. అవును, ఇప్పుడు విజయవాడ, వైజాగ్ లో బీచ్ ఉంటది, చెన్నైలో బీచ్ ఉంటది. అక్కడ దూకమంటావా ఎట్లా నన్ను? దూకమంటది కాదు, చూడ్డం. అంటే అక్కడ పోతే అదొక అట్మాస్ఫియర్ ఉంటది కదా. అవును ఇప్పుడు హైదరాబాద్ లో సముద్రం ఉండదు, అక్కడ మంచి గాలి ఉంటది. అవును. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ ఇష్టపడుతుంటావు కాబట్టి ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటది. అక్కడ పాట పాడిన ఆ మ్యూజిక్ అదే అంటే వింటా ఉంటావు కదా. ఇప్పుడు మణిరత్నం సినిమాలు చూసావా? అవును అవును విన్నా. పాటలు ఎలా ఉంటాయి? బాగుంటాయి. పచ్చని తోట, పసిడిల పాట ఇదొకటి ఉంటది. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్ని గూటిలోన స్వర్గముందిలే, అర చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరాలెందుకు? ఈ పాట పాడితే అర్థమైపోయింది. పచ్చని చిలకలు, చిన్న ఇల్లు, ఇక్కడ ఉంటే చాలు అంతేనా? అవును, కానీ వెళ్ళాలి నువ్వు మొత్తం ఎలా తెలుసా? USA వరకు వెళ్ళాలి పాట పాడడానికి. తప్పకుండా అన్న. అక్కడ తానా వీటిల్లో నీ సాంగ్ ఖచ్చితంగా నీ వాయిస్ వినిపిస్తుంది రాజు. నేను చెప్తున్నాను చూడు, నువ్వు వెళ్తావు. ఇదిగో ఇక్కడ ఇంటి మీద నుంచి ఫ్లైట్లు పోతున్నాయి, ఇప్పుడు ఫ్లైట్ మీద నుంచి అటుపోతావు. ఆ రోజు వస్తుంది తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంతే కదా. ఏంటంటే వెళ్ళాలని ఉంది. ఇప్పుడు సింగర్ అయితే అక్కడికి కూడా అమెరికా దాకా కూడా చుట్టాయాలని. నువ్వు ఆల్రెడీ సింగర్ రాజు, మర్చిపోయావా? అంటే అంటే కాదు, నువ్వు ఆల్రెడీ సింగర్. అదే పలాస సినిమాలో పాట పాడావు, మర్చిపోతున్నావు. నువ్వు కరోనా వచ్చింది వెళ్ళిపోయింది, నువ్వు ఇంకా కరోనా దగ్గరే ఉన్నావు. ఇంకా కరోనా దగ్గరే ఉన్నా ప్రస్తుతానికి. ఎందుకంటే ఇక నువ్వు పాట పాడావు, అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళు వింటున్నారు. నెక్స్ట్ మళ్ళీ మూవీ అవకాశాలు కూడా వస్తాయి. ఆల్రెడీ సింగర్ నువ్వు, ఓకే, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు నిన్ను. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ నీ వాయిస్ తోటి ఒక మంచి పాట వింటాం. తప్పకుండా.